Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కనుక తీవ్రతరమైతే ప్రత్యేకించి అమెరికా కనుక రంగంలో దిగితే ఇది ఒక రీజనల్ వార్గా మారే ప్రమాదం ఉంటుంది. అంటే ఇరాన్ అమెరికా మిత్ర దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపైన అటాక్ చేయొచ్చు అనే ఆందోళన వ్యక్తమవుతుంది. దీని ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఏంటంటే ఆయిల్ షాక్ టు ఇండియా. భారతదేశం గత పుష్కర కాలంగా ఎంజాయ్ చేస్తున్నది ఏంటంటే గ్లోబల్ ఆయిల్ ప్రైస్ తక్కువగా ఉండడం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద కంఫర్ట్ ఇచ్చిన అంశం ఎకానమీ రంగంలో ఈ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ చాలా తక్కువ ఉండడం. నేను గతంలో కూడా చెప్పాను మీకు 2012-2013 ఎకానమీ బాగా దెబ్బతిని పాలసీ పెరాలసిస్ అని అప్పటి యూపీఏ 2 ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు అటాక్ చేస్తున్న సమయంలో ఒక దశలో ప్రపంచ ముడి చమురు ధరలు $140 పర్ బ్యారెల్ చేరుకున్నది. 2014కి వచ్చేవరకు అరౌండ్ $108 పర్ బ్యారెల్ ఉండే. ఇప్పుడు లాస్ట్ మంత్ $60 పర్ బ్యారెల్ ఎవరేజ్న వరల్డ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఇది ఆ ఒక దశలో అయితే ఇంకా తక్కువ కూడా ఉండే. సో ద గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ తక్కువగా ఉండడం వల్ల మన ఇంపోర్ట్ బిల్లు కంట్రోల్లో ఉంది. ఎందుకంటే మన ఇంపోర్ట్స్లో ఒక అతిపెద్ద ఇంపోర్ట్ అంశము కమాడిటీ ఆయిల్. మనం 80-85% మన అవసరాలు ముడి చమురు అవసరాలు క్రూడ్ ఆయిల్ అవసరాలు ఇంపోర్టే చేసుకుంటాం. సో అందువల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల విషయంలో కూడా మనకు ఈ లో ఆయిల్ ప్రైసెస్ వాజ్ ఎ బిగ్ సోర్స్ ఆఫ్ కంఫర్ట్. లో ఆయిల్ ప్రైసెస్ వాజ్ ఎ బిగ్ సోర్స్ ఆఫ్ కంఫర్ట్. కానీ ఏం జరుగుతోంది ఇప్పుడు? ఒక్కసారి ఈ వెస్ట్ ఏషియా పశ్చిమాసియాలో ఈ సంక్షోభ పరిస్థితులు క్రైసిస్ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆయిల్ ప్రైసెస్ పెరగడం మొదలైంది. ఇప్పుడు ఆల్రెడీ $76 పర్ బ్యారెల్ చేరింది. ప్రత్యేకించి ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ అంటే ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ మార్కెట్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో కొద్దిగా అటు ఇటు రేట్స్ ఉంటాయి. ఇండియా దిగుమతి చేసుకునే ఆయిల్ ఎవరేజ్ ప్రైస్ ఇప్పుడు $76 పర్ బ్యారెల్. 1 మంత్ క్రితం వరకు కూడా అంటే ఏప్రిల్ మే 1 మంత్ క్రితం కాదు, ఏప్రిల్లోను మేలోను $67-68 పర్ బ్యారెల్ ఉండే. అంటే ఇండియా వివిధ సోర్సెస్ నుంచి ఆయిల్ కొంటుంది, క్రూడ్ ఆయిల్ కొంటుంది. అందులో ఎవరేజ్ ప్రైస్ అనేది ఒక చోట ఎక్కువ పడవచ్చు, ఒక చోట తక్కువ పడవచ్చు, ఒక క్వాలిటీకి ఎక్కువ పడవచ్చు, ఒక క్వాలిటీకి తక్కువ పడవచ్చు. ఓవరాల్గా డిఫరెంట్ టైమింగ్స్లో కూడా కొంటాం కనుక ఎవరేజ్న ఏప్రిల్ మేలో $67-68 పర్ బ్యారెల్ చెల్లించాం. ఇప్పుడు అది $76 పర్ బ్యారెల్కి పెరిగింది. ఇలాగే పరిస్థితి కొనసాగితే $100 పర్ బ్యారెల్ మళ్ళీ దాటవచ్చు అని. ఇదైతే పెద్ద ఆయిల్ షాక్ కారణమవుతుంది. ఎందుకంటే ఇరాన్ ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ. అంటే ముడి చమురు నిక్షేపాలు ఉన్న 3వ అతిపెద్ద దేశం ఇరాన్. గ్యాస్ నిక్షేపాలున్న 2వ అతిపెద్ద దేశం. అయితే అన్నీ ఎక్స్ప్లాయిట్ అయి ఉండకపోవచ్చు. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ ఆయిల్ ప్రొడక్షన్ బాగా దెబ్బతిన్నది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ద 9th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్. ఇట్లా అమెరికన్ శాంక్షన్స్, వెస్టర్న్ శాంక్షన్స్ ఉన్న ఇరాన్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్లో ఎక్కువ భాగం చైనాకి అమ్ముతుంది. ఒకప్పుడు మనం కూడా మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. అదే అమెరికా శాంక్షన్స్ వల్ల మనం 0కు తగ్గించుకున్నాం. వాస్తవంగా మన రూపీస్లో చెల్లించే వాళ్ళం మనకు చాలా కంఫర్ట్ కూడా ఉండే. ఇరాన్ రూపీస్లో చెల్లిస్తే మళ్ళీ ₹6 మన దగ్గరే వస్తువులు కొనడానికి వాడాలి ఇరాన్. కానీ అమెరికన్ శాంక్షన్స్ ఉన్నాయి కనుక అమెరికా ప్రెషరైజ్ చేస్తే భారత ప్రభుత్వం ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ 0కు చేసుకుంది. సో అంత పెద్ద సప్లైర్ ఇరాన్. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న సీ ప్యాసేజ్ సముద్ర జలమార్గము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్
ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా 20 to 25% ఆఫ్ వరల్డ్ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లింక్. ఇప్పుడు రెడ్ సీ అనుభవం మనం చూసాం, యమన్ హూతీ దాడుల వల్ల. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఇంపాక్ట్ అవుతే 20 to 25% ఆఫ్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ దెబ్బతింటుంది. దీంతో ఆల్రెడీ ఇప్పటికే ఫ్రైట్ ఛార్జ్, రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి, ఇన్సూరెన్స్ కాస్ట్లు పెరుగుతున్నాయి. దాంతో ఆయిల్ ఇంపోర్ట్ కాస్ట్ కూడా గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల మరోవైపు మన దేశంలో సాంప్రదాయేతర ఇంధన వనరులు, నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇలా మనం మాట్లాడుతున్నాం, సోలార్ పవర్. కానీ స్టిల్ వీ లార్జ్లీ డిపెండ్ ఆన్ హైడ్రోకార్బన్స్, ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు, శిలాజ ఇంధనాలని. ఇప్పుడు 2030 నాటికి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం 2024-2030 మధ్య కాలంలో ఇండియా ఆయిల్ డిమాండ్ 1 మిలియన్ barrels per day పెరగబోతుంది. 1 మిలియన్ barrels per day బిట్వీన్ 2024 and 2030 ఇండియాలో డిమాండ్. అందుకే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది ఏంటంటే 2030 నాటికి ప్రపంచంలో ఆయిల్ కొరకు అత్యధిక డిమాండ్ ఇండియా నుంచే వస్తుంది అని. సో అంత ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ ఇది. లాస్ట్ ఇయర్ దాదాపు ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్గా ఉండే. ఇప్పుడు 2024-25లో చూస్తే వాల్యూ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం దిగుమతి చేసుకునేటువంటి ముడి చమురు వాల్యూలో చూస్తే మీకు కేవలం 2.7% మాత్రమే పెరిగింది. అంటే దానికి దాని మీనింగ్ ఏంటి? మనం ఇంపోర్ట్ చేసుకునేది పెరిగినా కూడా ఎవరేజ్ ప్రైస్ పెరుగుదల 2.7. అంటే అర్థం మనకు తక్కువ రేటుకు ఆయిల్ కొనుగొనే అవకాశం లభించడం వల్ల ఇన్ వాల్యూ టర్మ్స్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ రోజ్ బై ఓన్లీ 2.7%. సో అందువల్ల మనకు 2023-24లో ఆయిల్ ఇంపోర్ట్ పైన 100 రూపాయలు ఖర్చు పెడితే నాట్ ఈవెన్ 103 రూపీస్ మనం ఖర్చు పెట్టలేదు 2024-25లో. కానీ ఇప్పుడు ఆల్రెడీ మీకు 20-25% జంప్ వచ్చేసింది ఆయిల్ ప్రైస్లో. సో ఇది ఇంకా పెరిగితే వర్స్ట్ కేస్ సినారీ రావచ్చు. అందుకే ఇండియా మాకేం సంబంధం లేదు, ఇజ్రాయిల్ ఇరాన్పై అటాక్ చేసినా, అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసినా మాకేముంది అని అనుకుంటే ఏమవుతుందో, ఉదాహరణకు ఇండియా షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆయిల్ షాక్. ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ 4% లోపల ఉంది, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అంటారు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కంఫర్టబుల్గా ఉంది, వరల్డ్ ఎకానమీ గ్రోత్ దెబ్బతిన్నా ఇండియాలో స్టిల్ అరౌండ్ 6 to 6.5% గ్రోత్ రేట్ ఉంది. ఒక్కసారి ఆయిల్ షాక్ గనక వస్తే ఎకానమీ మొత్తం కుదేలయ్యే ప్రమాదం పొంచి ఉంది.